గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ Bhaskarsri. వెల్కమ్ టు ఈరోజు టాపిక్ శాంప్లింగ్ ఇన్ క్లీనింగ్ వ్యాలిడేషన్. వర్స్ట్ కేస్ సెలక్షన్ క్లీనింగ్ వ్యాలిడేషన్. అసలు క్లీనింగ్ వ్యాలిడేషన్లో మనం ఏటిని సెలెక్ట్ చేసుకోవాలి? ముందుగా మనం ఏదైతే క్లీనింగ్ వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్విప్మెంట్ యొక్క వర్స్ట్ కేస్ సర్ఫేసెస్ని, అలాగే యుటెన్సిల్స్ని, అలాగే ట్రాన్స్ఫర్ లైన్స్ని మన క్లీనింగ్ వ్యాలిడేషన్లో మస్ట్ అండ్ షుడ్గా యుటెన్సిల్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ లైన్స్ ఆల్సో మనకి కవర్ అవ్వకపోతే అది అంత ఎఫెక్టివ్ క్లీనింగ్ వ్యాలిడేషన్ అవ్వదు. ఓన్లీ ఒక ఎక్విప్మెంట్కి మాత్రం చేసి దాన్ని మనం క్లీనింగ్ వ్యాలిడేషన్ అయిపోయిందని మనం ఇప్పుడు అనుకోకూడదు. రీసెంట్ ఎఫ్డిఏ 483 గమనించినట్టయితే, వాడు ఇచ్చిన కొన్ని క్లీనింగ్కి సంబంధించిన కొర్రీస్ని చూసినట్టయితే, మీ క్లీనింగ్ వ్యాలిడేషన్లో యుటెన్సిల్స్ అండ్ ట్రాన్స్ఫర్ లైన్స్ కవర్ అవ్వలేదు అన్నవి కొన్ని 483 గమనించడం జరిగింది. అందుకని మనం ఎప్పుడైతే క్లీనింగ్ వ్యాలిడేషన్ చేస్తున్నామో, మనం ఎలా అయితే ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఎక్విప్మెంట్ యొక్క వర్స్ట్ కేసు ఏరియాలు, సర్ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవటం, అలాగే ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన యుటెన్సిల్స్, అలాగే ట్రాన్స్ఫర్ లైన్స్ కూడా మనం కవర్ అయ్యేటట్టు చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్ క్లీనింగ్ వ్యాలిడేషన్ అవుతుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ద శాంప్లింగ్. క్లీనింగ్ వ్యాలిడేషన్లో అతి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే శాంప్లింగ్, కలెక్షన్ ఆఫ్ ఏరియా. ఎక్కడ మనం శాంపుల్ని కలెక్ట్ చేస్తున్నామో ఆ లొకేషన్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలా కలెక్ట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద శాంపుల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రిజల్ట్ ఆ క్లీనింగ్ యొక్క ఎక్విప్మెంట్ యొక్క టోటల్ క్లీన్లీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ క్లీనింగ్ రిజల్ట్ అన్నది మనం ఎన్నిటికీ రిప్రజెంట్ చేసినప్పుడు అది మన ఎఫెక్టివ్ ఏరియాలో తీస్తున్నామా లేదా అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే శాంప్లింగ్ ప్రొసీజర్ని ఏ రకంగా తీస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ప్రోటోకాల్లో రాసుకుంటాము. రాసుకున్న దాన్ని ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్తో పాటు ప్రతి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్ అంతే విధంగా చేస్తున్నారా లేదా అన్నది ఒక డెమో తీసుకుని తర్వాత క్లీనింగ్ వ్యాలిడేషన్కి వెళ్ళడం అన్నది మంచి పద్ధతి. అలాగే వర్స్ట్ కేస్ సినారియోని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే శాంప్లింగ్ టెక్నిక్, ఇందాక శాంప్లింగ్ ప్రొసీజర్ మాట్లాడినప్పుడు శాంప్లింగ్ టెక్నిక్ అంటే మనం రెండు శాంపుల్ని అండ్ స్వాబ్ టెక్నిక్ని, ఈ రెండు టెక్నిక్ని మనం కూడా యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం క్లీనింగ్ వ్యాలిడేషన్ ఎఫెక్టివ్గా చూపించగలుగుతాము. అలాగే శాంపుల్ క్వాంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే నువ్వు తీసుకున్న శాంపుల్ బట్టే, దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ బట్టి మనం దాని యొక్క రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన శాంపుల్ క్వాంటిటీ అన్నది చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫ్రీక్వెన్సీ, ఎప్పుడెప్పుడు మనం తీస్తున్నాము, ఏ క్లీనింగ్ తర్వాత తీస్తున్నాము అన్నదాన్ని కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం క్లీనింగ్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు రన్ 1, రన్ 2, రన్ 3 అని 3 రన్లు చేసి 3 రన్ల యొక్క పాస్ అయినప్పుడు మాత్రమే దాన్ని కన్సిక్యూటివ్గా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడే దాన్ని క్లీనింగ్ వ్యాలిడేషన్ కదా దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి ఆ క్లీనింగ్ ప్రొసీజర్ని అవకాశం ఉంటుంది. అలాగే శాంపుల్ అనాలిసిస్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత క్లీనింగ్ ఎఫెక్టివ్గా చేసినా క్లీనింగ్ మెథడ్ కరెక్ట్గా లేకపోతే నీ క్లీనింగ్ యొక్క రిజల్ట్, దాంట్లో ఉన్న కంటామినేషన్ అన్నది మీకు ప్రాపర్గా ఇవ్వదు. కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క క్లీనింగ్ మెథడ్ వ్యాలిడేషన్ చేసుకుని తర్వాత దాన్ని క్లీనింగ్ వ్యాలిడేషన్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్లీనింగ్ మెథడ్ని హెచ్పిఎల్సిలో డిటెక్ట్ అవుతుందా, జీసీలో డిటెక్ట్ అవుతుందా, యూవీలో డిటెక్ట్ అవుతుందా, ఆర్ సమ్ టైమ్స్ మైక్రోబయల్ టెస్ట్లు మాత్రమే కన్సిడర్ చేయవలసిన అవసరం కూడా వస్తుంది. వీటిని మనం ఏ ప్రోడక్ట్కి ఏది సూట్ అవుతుందో చూసుకుని ప్రాపర్ మెథడ్ని మనం చూసుకోవాలి. అప్పుడే మనం దాన్ని ఎఫెక్టివ్గా మనం క్లీనింగ్ వ్యాలిడేషన్కి చెప్పగలుగుతాము. అలాగే రిపీటెడ్లీ ఆఫ్ టెస్ట్ షెల్ బి ప్రూవ్డ్. అంటే మనం ఒక టెస్ట్ ఏదైతే శాంపుల్ మనం అనాలిసిస్ చేస్తున్నామో రిపీటెడ్లీ మన రిపీటబిలిటీ కూడా మనం చెక్ చేసుకుని అది కరెక్ట్గా రిజల్ట్స్ని ఇస్తుందా లేదా అన్నది కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా చెప్పినట్టు మెథడ్ వ్యాలిడేషన్ షెల్ బి డన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మెథడ్ వ్యాలిడేషన్ లేకుండా క్లినిక్ వ్యాలిడేషన్కి వెళ్ళినట్టయితే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్.
అలాగే డాక్యుమెంటేషన్‌కి వచ్చినట్టయితే, ఏ ఎక్విప్‌మెంట్‌కి అయితే చేస్తున్నామో దానికి ప్రాపర్‌గా ఎక్విప్‌మెంట్ క్లీనింగ్ రికార్డ్ అన్నది ప్రిపేర్ చేసుకోవటం. ప్రతి ఇన్‌స్ట్రక్షను దాంట్లో ఉండే విధంగా చూసుకోవటం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్‌కి ఒక ఈసీఆర్ తయారు చేసుకోవటం. అందులో ప్రతి ఇన్‌స్ట్రక్షను ఏ విధంగా చేయాలి? ఎక్కడెక్కడ శాంప్లింగ్ తీయాలి? ఏ రకమైన సాల్వెంట్ యూజ్ చేయాలి? అన్నీ కూడా మనం ఆ ఎక్విప్‌మెంటు క్లీనింగ్ రికార్డ్‌లో మెన్షన్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే హ్మ్, కొన్ని అడిషనల్ శాంపిల్స్ గానీ, ఏదైతే ఉన్నాయో ఇయన్నీ కూడా శాంప్లింగ్ ప్లాన్ ప్రోటోకాల్‌లో ఒక మెన్షన్ చేసుకోవచ్చు. జనరల్‌గా క్లీనింగ్ వాలిడేషన్ ఈసీఆర్‌లో మెన్షన్ చేసుకుంటే ఇట్ ఈస్ మిస్ అవ్వటానికి అవకాశం ఉండదు. ఈవెన్ దో ఈసీఆర్‌లో మెన్షన్ చేసినవి మళ్ళీ ప్రోటోకాల్‌లో చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఈసీఆర్‌లో కన్నా అడిషనల్‌గా ఇంకేదైనా చేస్తున్నామంటే ప్రోటోకాల్ మీద మనం రాసుకొని వాటిని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మిస్ అవ్వకుండా ఆటిల్ని ఫాలో అయ్యేటట్టు చేయాలి. ఒక్కసారి ప్రోటోకాల్‌లో రాసుకున్న తర్వాత మీరు గాని ఆ శాంపిల్స్ మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ నాట్ వాలిడ్‌గా క్లీనింగ్ వాలిడేషన్ అవుతుంది. ఫైనల్లీ ఇయన్నీ రన్ 1, రన్ 2, రన్ 3 అయిన తర్వాత ఫైనల్లీ రిపోర్ట్ ప్రిపరేషన్ చేసి ఆ రిపోర్ట్‌లో వచ్చిన అబ్జర్వేషన్స్‌ని రికమెండేషన్స్‌ని మనం తీసుకొని దాని కన్క్లూజన్ తోటి ఈ ఈ ప్రాసెస్సు ఈ క్లీనింగ్ ప్రాసెస్సు రిపీటబిలిటీ ఇస్తుంది అని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొసీజర్‌ని ఆ ప్రొడక్ట్‌కి మనం కమర్షియలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్.